హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రావణ మాసంలో ఎందుకు నాన్ వెజ్ ని తినకూడదంటారో తెలుసా? మొదటిది ఆరోగ్య కారణాలు. వర్షాకాలంలో మన జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. మాంసాహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అది మన శరీరానికి బరువు, అజీర్తి, కడుపు నొప్పి లాంటి రావచ్చు. అంతేకాదు, వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి ఎక్కువ. మాంసాహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోయినా, సరిగ్గా ఉండకపోయినా ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజన్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే మన పెద్దలు ఆరోగ్యంగా ఉండేందుకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం సూచించారు. రెండో కారణం వచ్చేసి శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పూజలు, జపాలు చేస్తాం. మాంసాహారం మన శరీరానికే కాదు, మనసుకు కూడా బరువు చేస్తుంది, శాంతంగా ఉండనివ్వదని నమ్మకం. ముఖ్యంగా అహింస. శ్రావణ మాసంలో ప్రకృతిలో కొత్త జీవం పుడుతుంది. ఈ సమయంలో జీవహింస చేయకూడదు అనే ఉన్నతమైన ఉద్దేశం కూడా ఈ నియమం వెనుక ఉంది. ఇది మన పర్యావరణం పట్ల, జీవుల పట్ల మన గౌరవం. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో నాన్ వెజ్ మానేయడం కేవలం ఆచారం కాదు. దీని వెనుక మన ఆరోగ్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత, అహింస వంటి లోతైన కారణాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఫాలో చేయండి. జై శివ శంభో.